ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనమును మీ కొరకు నేను చదువుతాను. కాదు గాని ఆయన ఎక్కువ కృప నిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఒక అద్భుతమైన సత్యము ఈ వాక్యములో దాగి ఉన్నదండి. ఏమిటి తెలుసా? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అహంకారులంటే దేవునికి ఇష్టము ఉండదు. దీనులకు దేవుడు తన కృపను ఇచ్చును. దీనులంటే కొద్దిగా వాడబడంగానే, కొద్దిగా బ్లెస్సింగ్ రాగానే కొందరు ఆగరు. మళ్ళీ వాళ్ళను కలవాలంటే కష్టం. అంటే నేను ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు బాగా కష్టాలను దాటి వచ్చాను. 2015లో నా బిజినెస్ కొద్దిగా ప్రాబ్లంలో వచ్చింది. అంటే మంచిగా ఉన్నప్పుడు ఆ మర్యాద వేరు. అంటే బాగా సంపాదించినప్పుడు ధనం, కొద్దిగా ప్రాబ్లం రాగానే ఇంకా అంతే సంగతి. అంటే ఈ 10 years ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నానండి. అప్పుడు తల ఎంట్రికలు మొత్తం నల్లగా ఉన్నప్పుడు అనుభవం వేరు, మొత్తం తెల్లగా అయింది ఇప్పుడు అనుభవం వేరు. ఇప్పుడు అన్నీ నాకు తెలుసు ఎలా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎలా ఉంటారు. అవును, ఎవరైనా వచ్చి నాకు ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పరా? ఎవరైనా ఈ కష్ట టైంలో వచ్చి నాకు సహాయము చేయరా? కొద్దిగా కష్టంగా ఉన్నది కదా, ఎవరైనా కొద్దిగా డబ్బు ఇచ్చి మీరు మంచిగా ఉన్నప్పుడు ఇవ్వండి, ఏదైనా షూరిటీ ఇవ్వండి, నేను డబ్బు ఇస్తా, కానీ మంచిగా ఉన్నప్పుడు తిరిగి నాకు ఇవ్వండి అని ఎవరైనా ఒక్కరు నాకు కనబడారా? కనబడలేదు. బాగా ఆశతో వెళ్ళాను నా డాక్యుమెంట్ తీసుకొని సహాయం చేస్తారని. అవును, కష్టం వచ్చినప్పుడు భుజము తట్టి కౌగలించుకొని ప్రేమించువారు నాకు కనబడలేదు. కాబట్టి ఇది ఫుల్ మంచి అనుభవం నాకు అయింది. ఇప్పుడు వచ్చుచున్న మాటలు కూడా చాలా అవసరమైన మాటలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అనుభవించినాను కాబట్టి. తర్వాత వారిని చూడలేను. కొద్దిగా దేవుడు వాడుకుంటే ఇంకా అంతే సంగతి. అట్లా కాదు, ఎప్పుడు కూడా దేవుడు ఎంత హెచ్చించినా, హెచ్చింపులో తీసుకొని వెళ్ళినా అదే దీనత్వం, అదే తగ్గింపు. దేవుడు అహంకారులకు విరోధి, తగ్గింపు గలవారికి తన కృపను ఇచ్చును. మోషేలో ఆ తగ్గింపు కనబడినది. గొప్ప వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడారంటే అటువంటి ప్రవక్త మళ్ళీ పుట్టలేదు. బైబిలే చెప్తుంది అటువంటి ప్రవక్త మళ్ళీ పుట్టలేదు. ముఖాముఖిగా అంటే ఒకసారి ఆలోచించండి. ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు. ఆ మోషే ఏమంటున్నాడు? కొద్దిగా వాడబడంగానే ఇంకా ఆగరు కదా. ఇక్కడ మోషే ఏమంటున్నాడు చూడండి, నా హస్తమును చాపంగానే
అక్కడ ఎర్ర సముద్రము 2 పాయలుగా పోయింది. నేను ఎంతో గొప్ప వ్యక్తి తెలుసా? నేను ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు ఎన్ని అద్భుతాలు, నా కర్రను ఇలా నది మీద కొట్టగా మొత్తం బ్లడ్ అయిపోయింది. నేను ఎంత గొప్ప వ్యక్తి తెలుసా? అది కాదు. నీవు వస్తే నన్ను తీసుకోపో, నీవు రాకపోతే నన్ను కూడా తీసుకోపోకు. ఎంత తగ్గింపు చూడండి. ప్రభువా, నీవు నాతో రావాలి. కొన్ని మీటింగ్స్లో అందరూ ఉంటారు, అక్కడ ప్రభు లేకపోతే కొందరికి పెద్ద పెద్ద మనుషులు వారి పక్షమున నేనే. అక్కడ ప్రభు అక్కడ ఉన్నాడా? ప్రభు వచ్చారా? నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. నేను వస్తేనే అక్కడ కార్యం జరుగుతుంది. కానీ మోషే ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు, సూచక్రియలు జరిగినా కూడా ఐగుప్తు మొత్తం షేక్ అయింది అద్భుతాలు చేత. ఒక కర్రను దేవుడు ఆయన చేతికిచ్చి, కర్ర ద్వారా నీవు మిరకిల్ చేస్తావు. నీ కర్రను పడవే పాముగా మారును, మళ్ళీ కర్రను పట్టుకో, ఆ పామును పట్టుకో, కర్రగా మారును. ఈ కర్రతో నీవు అద్భుతాలు చేస్తావు. చేసిండు. కానీ తగ్గింపు మాత్రం, దేవా నీవు వస్తే నన్ను తీసుకోబో, నీవు రాకపోతే నన్ను కూడా తీసుకోపోవద్దు. ఎంత గొప్ప మాట, తగ్గింపు చూడండి దేవుని సన్నిధిలో. అందుకే మోషేను దేవుడు ఎక్కువ ప్రేమించాడు. తర్వాత దావీదు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు దేవుడు. దావీదు దగ్గర ఏం కనబడింది? తగ్గింపు. నేను ఒక పురుగు అంటాడు. నేను దేనికి పనికిరాను మంటి, నేను దేనికి పనికిరాని వ్యక్తి దేవా అని తను తగ్గించుకుంటాడు దేవుని సన్నిధిలో. తగ్గింపు ఎప్పుడు కూడా కృపను ఇస్తుందండి, కృపను ఇస్తుంది. నేను కూడా సూర్యాపేట వెళ్ళినప్పుడు అదే చెప్పాను, దేవా నీవు వస్తే నన్ను తీసుకోపో, నీవు రాకపోతే నేను కూడా రాను. తగ్గింపు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం అన్ని విషయాలు ముందు పెట్టాలి, తగ్గించుకొని వెతకాలి. అన్నీ ఉంటవి అక్కడ, దేవుని సన్నిధి లేకపోతే ఏంటిది? కాబట్టి అహంకారులకు దేవుడు ఎప్పుడు కూడా విరోధి. తగ్గింపు గలవారికి, దీనత్వం గలవారికి దేవుడు తన కృపను ఇచ్చును. కృప ఏంటిది? ఇదే. మోషే అంటున్నాడు, నీవు వస్తే అదే కృప. ఆయన వచ్చారంటే కృప, ఆయన నీతో ఉండే కృప, ఆయన సన్నిధి నీ ఇంట్లో ఉండే కృప. నీ ఎక్కడికి వెళ్ళిన దేవుని సన్నిధి నీతో వస్తే కృప. తగ్గింపు గల వారికి దేవుడు తన కృపను ఇస్తాడంట. నేను కొందరిని చూశాను, వారు ఎక్కడికి వెళ్ళినా వెంటనే అక్కడ దేవుని సన్నిధి కనపడుతుందండి, దేవుని సన్నిధి కనపడుతుంది. అంటే డిజిఎస్ దినకరన్ గారిని నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడతాను? 3 విషయాలు నాకు ఆయన దగ్గర నాకు చాలా ఇష్టం. ఒకటి, ఒక వర్డ్ తీసుకోకుండా, సిద్ధపడకుండా ఏ స్థలానికి వెళ్ళరు. సెకండ్, చాలాసేపు ప్రార్థనలోనే గడుపుతారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. తర్వాత స్టేజ్ మీదకి రాగానే ఎన్ని లక్షల ప్రజలు ఉన్నా మొత్తం నిశ్శబ్దం, కామ్. ఎంతమంది పోలీసు వచ్చినా కూడా అన్ని లక్షల ప్రజల్ని కంట్రోల్ చేయలేరు. కానీ అక్కడ పోలీసు ఉండరు, ఎవరు ఉండరు, లక్షల ప్రజలు, గ్రౌండ్ మొత్తం కాముగా ఉంటుంది. దేవా నీ ఎదుట పర్వతము మైనము వలె కరిగిపోవును. దేవుని సన్నిధి వస్తే మొత్తం గ్రౌండ్ అంతా కామ్. ఇది నాకు చాలా ఇష్టం డిజిఎస్ దినకరన్ గారి దగ్గర.
చాలా తగ్గింపు. వరంగల్ మీటింగ్ వచ్చినప్పుడు నేను వారిని ట్రైన్ ఎక్కించి రైల్వే స్టేషన్ల దగ్గర ఉండి అన్ని పంపించి నా 5 రోజులు వారితో ఉండి ఒక కారు డ్రైవర్గా ఉండి పక్కకే ఉండి అన్నీ చేసి వారిని పంపిస్తే మార్నింగ్ 7 గంటలకు నాకు ఫోన్ చేశారు. తంబి, ఇప్పుడే ఇల్లు చేరుకున్న వెంటనే ఫస్ట్ ఫోన్ నీకే చేస్తున్నా. అంత గొప్ప దైవజనుడు, ప్రార్థన, అంత గొప్ప వ్యక్తి నాకు ఫోన్ చేసి నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటిది అంటే తగ్గింపే అంత గొప్ప స్థాయికి తీసుకుపోయింది. అవును, నాకు కళ్ళలో కన్నీరు వచ్చింది. ప్రపంచంను షేక్ చేసిన వ్యక్తి, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే అటువంటి ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలేం. అటువంటి వ్యక్తి, దేవుని గ్రేస్ను పొందిన వ్యక్తి, నేను అర్హత లేదు, ఎన్నిక లేను, దేనికి పనికిరాని వ్యక్తికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పడం ఏంటిది? ఆ తగ్గింపును అక్కడ చూశాను. కాబట్టి తగ్గించువారు తప్పకుండా గొప్ప వ్యక్తి అవుదురు, సందేహం లేదు. అహంకారులు ఎప్పుడు కూడా పనికిరారు ఆయన ముందు అనే విషయం మనం తెలుసుకొని తగ్గించుకుందాం. దేవుని ఎదుట ముందుకు వెళుదాం. నేను మొన్న కూడా చెప్పాను, అంటే సూర్యాపేటలో కొన్ని దేవుడు చేసిన కార్యాలు అది అన్ని షాట్లో పెడితే ఎన్ని తిట్లు అంటే, అరే అరే రారా అని. అంటే అది తగ్గింపు కాదు, అహంకారం. తగ్గింపు కాదు. నేను ఎవరిని తిట్టలేదు, నేను ఎవరికి విరోధంగా మాట్లాడలేదు. కానీ వారు అలా కామెంట్స్ పెట్టడం. కాబట్టి తగ్గింపు ఉంటే నీవు హెచ్చించబడతావు. అహంకారం ఉంటే అది దేవుని ఎదుట నడవదు. కాబట్టి మనలను ఆలోచించి మనం దేవునికి మన జీవితంలో సమర్పించి ముందుకు వెళ్ళాలి. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మీ కృపను ఇవ్వాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒకసారి వారిని ముట్టండి. ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, నడిపించండి. ఇప్పుడే మీ హస్తము వారి మీదికి వచ్చును గాక. సకల బలహీనతలు, రోగాలు శరీరాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. ఇప్పుడే విజయము దయచండి, కృపతో నింపండి. తగ్గించుకొని నీ సన్నిధిలో అడుగుచున్న బిడ్డలను ఒక్కసారి కనికరపడండి తండ్రి. స్తోత్రం. శక్తిని కుమ్మరించండి వారి మీద. పిల్లలు, ఫ్యామిలీ, భార్య, కుటుంబమును కాపాడండి, ముందుకు నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులు, తెలిసిన వారు, ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.